లాంటి పూరీలు గోధుమ పిండితో చిన్న చిన్న చిట్కాలతో ఎలా చేయాలో చూపిస్తాను రండి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసాను. ఈ బొంబాయి రవ్వ వేయడం వల్ల పూరీలు చాలా క్రిస్పీగా చాలాసేపు ఫ్లఫీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసాను. కొంచెం షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ వల్ల పూరీలు మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా పిండి కలుపుకుందాము. ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలుపుకోకూడదు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా పిండి గట్టిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా పూరీలు చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకూడదు. కొంచెం మందంగానే చేయాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక పూరీ ఇలా వేయాలి. వేసి కొంచెం గంటితో ప్రెస్ చేస్తే పూరీ బెలూన్ లాగా పైకి పొంగిద్ది. 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.